ఏం చేయబోతున్నారు? ఎప్పుడైనా కీరాకి కాండం ప్యాకెట్ పెట్టి పెట్టుకోవాలనిపించిందా? ఎన్ని నిమిషాలకి నేను అవుట్ అయిపోతాను చెప్పు, నాకు ఇది చెప్ప. సో అక్క ముందుగా నేషనల్ అవార్డు ఇవ్వండి ఫర్ ఇలాంటి క్వశ్చన్ అడిగినందుకు. సో ఎన్ని నిమిషాలకి నేను అవుట్ అయిపోతాను చెప్పు, నాకు ఇది చెప్ప. బాయ్స్ బి అలర్ట్ అండ్ అక్క అడిగిన క్వశ్చన్ కి కింద కామెంట్ బాక్స్ మీరైతే కామెంట్ చేయండి. కొంచెం ఆటర్వెల్ కాదు, అంతకు మించి ఉంటది, స్క్రాచ్ అనమాట. ఖచ్చితంగా అయితే మీరు ఇయర్ ఫోన్స్ అనేవి కాదు మస్ట్ గా వేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు మనం ఫైర్ గర్ల్స్. సో ఈ పేరు చెప్పడం వల్లనే చాలా మందికి వణుకు పడుతుంది అనమాట. సో ఇంత మంచిగా ఉన్న నీకు అంత దరిద్రపు కొట్ట ఆలోచన ఎందుకు వచ్చింది బ్రో అంటారు అనమాట. సో ఫుల్లీ అడల్టరేటెడ్ అనమాట, పక్క 18+. సో డిస్క్లైమర్ రాస్తాను. సో 18+ వాళ్ళు ఖచ్చితంగా చూడండి, బిలో 18+ వాళ్ళు అయితే అవాయిడ్ చేయండి కంప్లీట్గా. వై బికాస్ సో అడల్టరేటెడ్గా ఉంటుంది. సో భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా సో మనం అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మీరైతే ముందుకు మా ఛానల్ లైక్ చేసి కాస్త సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అదే సో బనేది పైన నుంచి అంటే నీ అమ్మ PUKU అంటుంది. సో పాప చూస్తే కొంచెం బంప్ బాగుంది పాప బాడీలో. పాప అలానే కింద జుప్పు తీసిపోయిపోయాల్సింది వాడు, ఇంకా బాగుండేది. సో కంటెంట్ ఇంకా రీచ్ వచ్చేది కదా ఇంకా అలా చేస్తే. సో పైనుంచి పాలు పూసాడు, కింద నుంచి ఏదైనా వైటే కదా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నారా? సో నా బూత్ బుర్ర అయిపోయింది బూర్, దయచేసి సో మీరే కామెంట్ చేసుకోండి కింద. సో వై బికాజ్ పాప పాలు తాగుతుంది అనమాట. సో అది వాడు కాడ. సో అది కూడా ఎక్కడంటే ఇక్కడ పెట్టుకున్న పాల ప్యాకెట్ నుంచి. సో సో ఫైర్ గర్ల్స్ అంటారు వెళ్ళి. సో ఫైర్ అనేది అట్టు ఉంటుంది అన్నమాట. సో తాగుదామని ఫిక్స్ అయింది కదా. సో ఫిక్స్ అయ్యాక దూసుకుపోవటం ఇంకా వెనక్కి తిరిగేది ఉండదు అనమాట. సో వీళ్ళ కంటెంట్ కూడా అలానే ఉంది. ఎప్పుడైనా కీరాకి కాండం ప్యాకెట్ పెట్టి పెట్టుకోవాలనిపించిందా? ఎప్పుడైనా కీరాకి కాండం ప్యాకెట్ పెట్టి పెట్టుకోవాలనిపించిందా? సో నేను సజెస్ట్ చేస్తున్నాను అన్నమాట. సో ఇట్స్ బెటర్ టు వేర్ సో డాటెడ్ కాండమ్స్ అనమాట. సో కేరదోస్కి కాండమ్ పెట్టుకోవాలని. సో పాప క్వశ్చన్ అదే. సో నేను సజెస్ట్ చేస్తున్నా అంటే డాటెడ్ వాడితే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ అవుతుంది. పాప సాటిస్ఫాక్షన్ ముఖ్యం. అవునా? అబ్బా ఎంతమంది అబ్బాయిని ఏమి జ్ఞానం ఉందో, ఏమి బుద్ధి ఉందో. ఎనఫ్ టైమ్స్. సో డాష్ అంది. సో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ షూటబుల్ వర్డ్స్ అనమాట. సో సరైన సమాధానం పెట్టిన వారికి కింద 2 కామెంట్లు 2 లైక్లు అనమాట. ఇప్పుడు దాకా ఎంతమంది అబ్బాయిలని దట్స్ ద బెస్ట్. సో దిస్ ఇస్ ద బెస్ట్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఐ హావ్ సీన్. నేను ఇంతవరకు ఇలాంటి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ చూడలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫైర్ గర్ల్స్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. అండ్ మీరు కూడా నాకు థ్యాంక్స్ చెప్పండి. సో పచ్చిగుడ్డుని నోట్లో పెట్టి పగలగొట్టమన్నారా? వీళ్ళ థాట్స్ కథ వేడిగా ఉన్నాయి అనమాట. సో ఎట్లా అంటే చాలా ఆమె చూసి నీకు సెక్ చేయాలనిపిస్తుందా? Yes, that's the question and give him a big applause. సో చప్పట్లతో ఆ క్వశ్చన్ అడిగిన ఆమెను ఎంకరేజ్ చేయండి. అండ్ వీడియో ఆన్సర్ చెప్తాడో చూడండి. నో నిజంగా మనసులో ఉన్నది చెప్పాలరా. మీరు ఆడుతున్న గేమ్ ట్రూత్ ఆర్ డేర్ గేమ్. మొగ్గలు వేస్తా లేదా నువ్వు మగాడు కాదా? సో నిజం చెప్పురా. దాన్ని చూస్తే నీకు లెగవట్లేదా? చూడరా ఒక్కసారి దాన్ని అది ఆ చూస్తే నీకు లెగవాలరా.
నిజంగానే వీడు అపరిచితుల్లాగా ఉన్నాడు. సో మనసులో ఒకటి, ముఖం మీద ఒకటి, కళ్ళలో ఒకటి, పాపల మీద ఒకటి అన్నట్టు. ఆహా, సో వీడి పైన ఒత్తుకోమన్నాడు కాబట్టి సో పైన ఒత్తుకుంటున్నాడు. అదే కింద కొట్టుకోరా అంటే నలుగురు ముందు కెమెరా ముందు కొట్టేస్తాడు వీడు. సో ఆ మాత్రం ఉందన్నమాట. సో సో వీళ్ళు గేమ్ రూల్స్ ని ఎవరు కూడా డిబేట్ అవ్వట్లేదు. సో పక్కాగా గేమ్ లాగా ఆడుతున్నారు. అండ్ వీళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఆల్మోస్ట్ బాగా 10 లక్షల మంది పైన ఉన్నట్టున్నారు. 111 అనుకుంటా సబ్స్క్రైబర్స్ కౌంట్ ఉన్నది. బాప్రే బాప్. సో ఎంతవరకు నేను అంటా చూడ పోయి తల తీసుకుపోయి డ్రైనేజ్ లో పెట్టరా అంటారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో అవునా అబ్బా, ఎప్పుడన్నా ఎవరన్నా తల డ్రైనేజ్ లో పెడితే ఎలా ఉంటదంటే సో ఇది చూపెట్టండి. సో నన్ను అడిగితే ఒక రకంగా చెప్పాలంటే ఇది వరస్ట్ ఆఫ్ ది వరస్ట్ అనమాట. సో ఎవడైనా డ్రైనేజ్ లో అంత దగ్గరికి పోయి తల పెడతారా, బాంబు నరాలు నరాలు పగిలిపోతున్నాయి అనమాట. ఇంకాస్త కింద కొంగి పెడితే ఇంకాస్త బాగుంటది అనమాట. బాంబు ఓ రే యో, ఇదేందయ్యా ఇది నేను చూడలేదు అన్నట్టు. దాట్స్ పాప ఐ థింక్ వాటో అన్నట్టు. సో ఇఫ్ యు నో సో పాప మైండ్లో ఉన్నది ఏంటో చెప్తే కింద కామెంట్ బాక్స్లో. సో వాడికి మేము స్పెషల్ ఫ్యాన్ బ్యాడ్జ్ ఇచ్చేస్తాం అన్నమాట. లేని కుమతంగా కాస్తన్నా ఉండాలి సిగ్గు. సో ఇట్లాంటి ట్రెండ్ మనం ఎంతో బూత్ చూస్తున్నాం కానీ పర్టికులర్గా ఒక డార్క్ హ్యూమర్ అంటారా, డార్క్ మైండెడ్ పీపుల్ అంటారా, గట్టిగా ఉన్నది కాదు తోతే గొంతులో ఉన్నది అన్నాడు. సో ఓకే, ఆ పాటకి వీడు చేసిన దానికి సింక్ లేదు. ఇది తప్పైతే ఆ పాట పాడింది కూడా తప్పే అన్న. వా, సో లైవ్లోనే వీళ్ళు సంసారం చేసేటట్టు ఉన్నారు. ఇప్పుడు ముద్దు పెట్టుకున్నారు. రేపు ఏంట్రా బా ఏమి అన్నారా, సరిపోయారు ఇద్దరిద్దరు. నాకు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే వీళ్ళు కనీసం 18+ అన్న క్రాస్ అయ్యారా లేదా అని చెప్పేసి. సో వీళ్ళకి కనీసం కింద ఇత్తులన్నా ముదిరినాయా లేదా అన్నది ఇంకా భగవంతుడికి తెలియాలి. బా సిగ్గేస్తుందంట. సో పెళ్లి కుమారా అని చెప్పి సాంగ్స్ విని చెప్పేసి. సో అండ్ ఫైనల్గా వీళ్ళందరికీ కాదు, ఎప్పుడు అందరికి వచ్చే డౌటే అనమాట. ఇంట్లో అమ్మ బాబు ఏమనరా వీళ్ళని. దాట్స్ గుడ్, వెరీ గుడ్. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ని చాలా సీరియస్గా తీసుకొని సో దీంట్లో ఏదో విన్నింగ్ ప్రైజ్ వచ్చినంత బాగా వీళ్ళు గేమ్ ఆడుతున్నారు. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. ఓకే, ధనుష్ అండ్ దాని పేరు ఏమో రాశి కన్నా అనమాట. తిరుగు మూవీలో వాళ్ళ క్లాసికల్ డాన్స్. సో ఇందాక ముద్ద అయిపోయింది, ఇప్పుడు డ్యాన్స్ అయిపోయింది. తర్వాత ఏమైంది అన్నది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైర్ గా సో దండం పెడతాను నేను. ఇది కంప్లీట్ ఎపిసోడ్ చూసి అంత ధైర్యం అయితే నాకు లేదు. అండ్ మీ రియాక్షన్ కూడా ఇంకా కామెంట్ బాక్స్లో తెలియపరచండి. సో చెప్పాను కదా ఖచ్చితంగా స్క్రాచ్ ఉంటుందని, 18+ అనమాట. సో వాళ్ళ కంటెంట్ అదే. సో వాళ్ళు అంటానికి మన తప్పేం లేదు. అండ్ చూస్తున్న వాళ్ళదే తప్పు అనుకుంటే అబ్సల్యూట్లీ మీదే తప్పు అయిపోయింది. అండ్ ఇలాంటి దరిద్రపు వీడియో మీద నీకెందుకు మనసు పడిందంటే సో పడింది, మీకు తెలియజేయాలనుకున్నాను. అండ్ ఫైర్ గర్ల్స్ నుంచి సో ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి వీళ్ళు. సో వీళ్ళ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియపరచండి. అండ్ అదేవిధంగా నన్ను రియాక్ట్ అవ్వమంటే సో నేను ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతకన్నా ముందు మీరు వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్.